మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి, నన్ను ఇంతవాన్ని చేసినటువంటి బాల్యం నుంచి కూడా నా గురువులందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు సమర్పిస్తూ మరి ఈ గురు పూజోత్సవం యొక్క పూర్వపరాలు తెలుసుకుందాం. అయితే ఈరోజు పండిత మన దివంగత ఉపరాష్ట్రపతి మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఒకసారి ఢిల్లీలో వారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఈరోజు మీ యొక్క పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలనుకుంటున్నాము అని వెళ్ళడం జరిగింది కొంతమంది విద్యార్థులు. అయితే వారు ఏం చెప్పారంటే, నా పుట్టినరోజు కన్నా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుంది, అది అందరినీ ఉపాధ్యాయులను గౌరవించినట్టు ఉంటుంది అని వారు తెలియజేయడం వల్ల మరి అప్పటి నుంచి కూడా మన దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆదర్శ ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించుకోవడం. ఈ సందర్భంగా మన దేశంలో అసలు ఈ గురు పూజోత్సవం యొక్క గురు పరంపర, గురు శిష్య పరంపర యొక్క పూర్వపరాలు కొద్దిసేపు తెలుసుకుందాం. అయితే గురువు, గు అంటే అంధకారం, రు అంటే తొలగించేటిది. అంధకారాన్ని తొలగించేటువంటి, అంటే గదిలోని చీకటిని ఒక దీపం తొలగిస్తే మదిలోని చీకటిని ఒక గురువు తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. మన సంస్కృతి అనేటువంటి ఒక భవనానికి 4 స్తంభాలు అయితే ఆ 4 స్తంభాలు తల్లి, తండ్రి, గురువు, అతిథి అయినప్పుడు ఆ యొక్క 3వ స్తంభమే మరి ఆచార్యుడు, గురువు రూపంలో మనము ఈ గురువుని పూజించడం అనేటువంటిది పూర్వకాలం నుంచి కూడా ఆచార్య దేవోభవ, ఆచార్యుడు, గురువు, ఉపాధ్యాయుడు దైవంతో సమానం అనేటువంటిది. అంటే ఈ లోకం గురించి తెలియజేసేటువంటి ప్రథమ గురువు మరి తల్లి అయితే, 2వ గురువు తండ్రి అయితే, 3వ గురువు ఈ ప్రపంచం గురించి మొత్తం తెలియజేసేటువంటి వాడు మరి గురువు. కాబట్టి గురువుకు మన దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఉపాధ్యాయుడు అనేటువంటి ఆధునిక కాలంలో ఉపాధ్యాయుడు అంటే ఉప అధ్యాయం అంటే దగ్గర, ఉప అంటే దగ్గర, అధ్యాయం అంటే అధ్యయనం చదివించేటువంటి వాడు, అంటే దగ్గర ఉండి అధ్యయనం చేయించేటువంటి వాడు ఉపాధ్యాయుడు. అదేవిధంగా ఉపాధ్యాయి అంటే దగ్గర ఉండి అధ్యయనము అంటే నేర్చుకునేటువంటి వాడు విద్యార్థి అని ఇక్కడ రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ మనలోని అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు గురువు. కాబట్టి గురు దేవోభవ అనేటువంటి ఆర్యోక్తి అనేటువంటిది ఉంది. అయితే మొట్టమొదలు అంటే భగవంతుడికి కూడా ఇక్కడ గురువు గొప్పతనము చూసినట్టయితే మనకు మన గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి శ్లోకం మన అందరికీ తెలుసు. అంటే దాని అర్థం ఏంది? గురువు దైవంతో సమానమే. అయితే ఇక్కడ ఏంటంటే గురువు ఈ త్రిమూర్తులు చేసేటువంటి పనిని కూడా చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, గురు బ్రహ్మ అంటున్నాడు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పరిపాలకుడు, శివుడు లయకారకుడు. ఈ యొక్క సృష్టికర్త అంటే సృష్టించేటువంటి గుణము కూడా గురువులో ఉంది, పరిపాలనా దక్షత కూడా గురువులో ఉంది, లయకారం చేసేటువంటి గుణం కూడా గురువులో ఉంది. ఈ 3 త్రిమూర్తుల యొక్క పనులన్నింటినీ కూడా చేసే గొప్పవాడు. కాబట్టి గురువును ఈ విధంగా ఈ శ్లోకంతో మనం పాడుతున్నాము, కొలుస్తున్నాం పూర్వకాలం నుంచి కూడా. ఈ శ్లోకం రానటువంటి భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. అంటే ఈ ప్రపంచమంతా ఈ యొక్క సకల స్వరాతర సృష్టి లోపల ఉన్నటువంటి ఏదైతే సజీవంగా ఉందో వాటి గురించి మొత్తం కూడా తెలియజేసేటువంటి వాడు గురువు. ఆ గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాం. అదేవిధంగా గురువు గొప్పతనాన్ని ఇంకా చెప్పాల్సి వస్తే కబీర్ దాసును ఒకసారి అడిగారన్నట్టు, సంత్ కబీర్ దాసును, మీకు గురువు భగవంతుడు ఒకేసారి దర్శనం ఇస్తే మీరు ఎవరికి పాదాభివందనం చేస్తారన్నప్పుడు వారు టక్కున నేను గురువు గారికి, ఎందుకు, భగవంతుడు ముఖ్యం కదా అంటే, ఆ భగవంతుని చేరడానికి నాకు గురువే ముఖ్యము, భగవంతుని మార్గాన్ని, భగవంతుని బాటను, భగవంతుని దర్శనం చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి గురువే, కాబట్టి నేను ముందు గురువు గారికే నమస్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ఇట్లా గురువు గురించి అనేక రకాలటువంటి ఉదాహరణలు గురువు గొప్పతనం గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి భగవంతుడికి కూడా గురువు దగ్గర మరి విద్యాభ్యాసం అనేటువంటిది చేయక తప్పలేదు. అట్లా బాల్యంలోనే మరి శ్రీరాముణ్ణి ఒక గొప్ప యూదుడిగా తయారు చేసినటువంటి గురువు విశ్వామిత్రుడు.
వశిష్ఠుడు అనుకోవచ్చు, వాల్మీకి అనుకోవచ్చు. అదేవిధంగా మరి ఒక బాల్యం నుంచి కూడా శివాజీని ఒక రాటుదేలినటువంటి ఒక యోధుడిగా, హిందూ సామ్రాజ్య అధిపతిగా తయారు చేసినటువంటి ఘనత సమర్థ రామదాసుకి దక్కుతుంది. అదేవిధంగా విదేశీ ముష్కరుల దాడుల నుంచి దేశాన్ని కాపాడు అని మరి సందేశాన్ని ఇచ్చి ఒక యోధుడిగా మట్టి నుంచి మాణిక్యాన్ని అంటే చంద్రగుప్త మౌర్యుణ్ణి మౌర్య సామ్రాజ్య స్థాపకుడుగా చేసినటువంటి ఘనత చాణక్యుడికే దక్కుతుంది. ఇదే విధంగా మనము మన చరిత్రలో అనేక రకాలటువంటి ఆఖరికి శ్రీకృష్ణ భగవానుడి జగత్తుకు గురువైనటువంటి జగద్గురు అంటున్నాం మనం. కృష్ణం వందే జగద్గురు అంటున్నాం. ఈ యొక్క జగత్తుకు గురువైనటువంటి కృష్ణుడు కూడా చివరికి సాందీపని అనేటువంటి ఒక మహర్షి అనేటువంటి గురువు దగ్గర అధ్యయనం చేయడక తప్పలేదు. కాబట్టి భగవంతుని దర్శించాలనుకున్నా, ఈ లోకాన్ని దర్శించాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా గురువు తప్ప, గురువు వినా వేరే మార్గం లేదనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. శివకేశవులు ఇద్దరి మధ్యన శివుడు వేరే కేశవుడు వేరే అనే ఇటువంటి మీమాంసలో తర్కంతో వాద వివాదం చేసుకున్నటువంటి సమయం లోపల శివకేశవులు ఒక్కటే అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆది శంకరుడు కూడా మనకు ఆది గురువుగా మనం చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా గురువు గురించి, గురు శిష్య పరంపర గురించి మన దేశంలో ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి భక్తి భావనతోటి, ఆ విధమైనటువంటి గురు చరిత్రతోటి మనము ఈరోజు గురు పూజోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ అందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.